హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే ముందు రోజు గారెలకైతే నానబోసుకున్నామండి. వీటిని శుభ్రంగా కడిగి గ్రైండర్కి అయితే ఇచ్చేసి మిగతా పనులు ముగ్గురం షేర్ చేసేసుకుంటున్నాము, తొందరగా అవ్వాలి కాబట్టి. ఇక వీళ్ళిద్దరేమో అంట్లయితే తోమేస్తున్నారండి. ఇట్లానే ఉమ్మడి కుటుంబంలో అందరం కలిసే చేసుకుంటారు. ఒకళ్ళు అది అంతా ఒకళ్ళు చేయాలంటే చేయలేరు కదా. ఇంక ఈ లోపైతే నేను గారెలోకి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. పప్పు అయితే గ్రైండర్కి ఇచ్చాం కదా. ఇవి అయితే చింతకాయ పచ్చడి అండి. చింతకాయలు దొరికే సీజన్లో ఎక్కువ మొత్తంలో తీసుకొని దానికి తగినంత ఉప్పు, పసుపు వేసేసి మనము పచ్చడిని అయితే పెట్టేసుకొని జాడీలో అయితే నిలవ పెట్టుకున్నప్పుడు ఇట్లానే మనకి నోటికి తినబుద్ధి కానప్పుడు కూడా పచ్చడి నూరుకొని తాలింపు వేసుకొని అన్నంలో తిన్నా సూపర్గా ఉండిద్దండి. నెయ్యి వేసుకొని గారెల్లోకైనా ఎక్సలెంట్గా ఉండిద్ది. ఇప్పుడు ఇది ఎట్లా చేసుకోవాలంటే దీనికి తగినంత మనం ఎంత క్వాంటిటీ అయితే పచ్చడి తీసుకుంటామో దానికి తగినంత మనం టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. అట్లా కాదండి, పచ్చడికి తగినంత పచ్చిమిర్చి అయితే మనం తీసుకోవాలి. పచ్చడి లేకపోతే పుల్లగా పుల్లగా ఉండిద్ది కాబట్టి పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఎక్కువే పడతాయి అన్నమాట. తీసుకొని ఇట్లా కచ్చా పచ్చాగా మనం దంచేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొద్దిగా పెద్ద సైజులో అయినా తరుక్కున్నా పర్లేదన్నమాట. దీన్ని కూడా చిన్న సైజులో తరుక్కుంటే తొందరగా మెదిగిపోతాయని కొద్దిగా చిన్నగా కట్ చేశానండి. పచ్చిమిర్చి కూడా అంతే. మనం కాయలుగా వేస్తే నూరేటప్పుడు మొహాన చిందుతాయి కాబట్టి ముక్కలు ముక్కలుగా చేసి నూరుకుంటానండి. అప్పుడైతే మొహం మీద చిందదనమాట, తొందరగా మెదిగిద్ది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వేసాను కదా, దాన్ని కూడా కచ్చా పచ్చాగా వేసుకొని నూరేసుకోవటమేనండి. ఇప్పుడు మనం తీసుకున్న చింతకాయ పచ్చడిని కూడా తీసేసుకొని దాంట్లోకైతే వేసేసి ఇంకా నూరేసుకుంటున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాము, లేదంటే పచ్చడి పిట్ట కట్టినట్టు ఉండిద్ది, అంటే గట్టిగా ఉండిద్ది కదండి. అందుకనే కొద్దిగా వాటర్ పోసుకుంటే జ్యూసీగా కొద్దిగా చూడండి, నేను ఈ వీడియోలో చూపించినట్టు కొద్దిగా పోసుకుంటే చాలు. ఇంక నేను పోయలేదు, సరిపోతుంది. ఇంకా మొత్తం కలిసిపోయిద్దండి. కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రంగా కచ్చపచ్చాగా దంచేసుకుంటే బాగుండిద్ది అనమాట. ఎందుకంటే మనము పచ్చడి పెట్టేటప్పుడే 2 సార్లుగా మనం దంచుతామండి. ఫస్ట్ దంచేసిన తర్వాత ఒక 10 రోజులు మాగనిచ్చేసి మళ్ళీ రెండోసారి కూడా దంచేస్తాం కాబట్టి పచ్చడి బాగా మెదిగిపోయి ఉండిద్ది. ఇంక ఇప్పుడు దాంట్లో మొత్తం కలిసేంత వరకు నూరేసుకొని తాలింపు పెట్టేసుకుంటే బాగుండిద్ది అనమాట. అందుకనే ఇప్పుడు ఇంకైతే నూరటం అయితే అయిపోయిందండి. ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకొని దీనిలోకి పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకుందాము. ఇది వేడన్నంలో పచ్చడి ఉత్తపప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉండిద్దండి. గారెల్లో కూడా బాగుండిద్ది అనమాట. చూడండి, ఈ పచ్చడి నేను నూరేలోపే ఇంకా వీళ్ళైతే అంట్లయితే తోమేశారండి. నేను ఇంకా పచ్చడి నూరేసేయటం అయిపోయింది కదా. ఇంకా మనం లోపలికి వచ్చేలోపు మా తోడికోళ్ళు అయితే ఇంకా అంటే గారెల్లోకి ఉల్లిపాయలు అయితే తరుగుతుందండి. కొద్దిగా ప్లెయిన్ గారెలు వేసుకుందాం, కొద్దిగా ఏమో పెరుగు గారెలు వేసుకుందామని. ఇప్పుడు మీకు పెరుగు గారెలు కూడా ఈజీగా అప్పటికప్పుడు వేసిన తర్వాత ఒక 10 నిమిషాల్లో తినేటట్టు కూడా చూపిస్తానండి. ఇదైతే పెరుగు బకెట్ అండి, 10 కేజీల పెరుగు బకెట్. మాది షాప్ కాబట్టి ఎవరికో కావాలంటే ఒక 5 కేజీలు పెరుగు తీసి ఇచ్చారంట. ఇంకొక 5 కేజీలు పెరుగు ఉంది. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులని మేము పప్పు పోసామండి. మార్నింగ్ ఇక గారెల కోసం పప్పు అయితే పోసేసి ఇంకా దీంట్లోకి కొద్దిగా పెరుగు అయితే తీసుకొని పెరుగుని బాగా చిలికించుకుంటున్నానండి. గరిటెతోనే మనం చిలికించుకుంటాం, లేదంటే కప్పంతో అయినా చిలికించుకోవచ్చు. ఇంక ఇట్లాగా చిలికిచ్చేసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, ఉల్లిపాయ వేస్తున్నాను, తరిగిన ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా చిన్న తరుగు, కొద్దిగా కరివేపాకు అయితే కూడా తుంపుకొని అయితే వేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి, ఇదైతే చెట్టాకేనండి, మార్కెట్ నుంచి అయితే నేను తెప్పించలేదు. మార్కెట్లో అయినా చెట్టాకే ఉండిద్ది, ఇంకా పల్లెటూరు కాబట్టి చెట్టాకు ఎక్కడైనా దొరికిద్ది కదా. కరివేపాకు పల్లెటూరులో ఉంటే కొనుక్కునే పనే ఉండదన్నమాట. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకొని కొద్దిగా దాంట్లో ఉప్పు వేసుకొని కొద్దిగా మనం దాంట్లో పసుపు వేసేసుకొని దీంట్లో కూడా తాలింపు పెట్టేసుకోవడం అండి. తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఇంకా గారెలు అయితే వేయటం మీకు చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాము. మేము ముగ్గురం కలిసి చేయటానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే పిల్లలకి ఒకళ్ళకి బాగుంటే ఒంట్లో, ఒకళ్ళకి బాగోవట్లేదండి. ఈ సీజన్స్ కదా, జ్వరాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే పెరుగు గారెల్లోకి మనం తాలింపు అయితే పెట్టేసుకుంటున్నామండి. తాలింపు కోసం నూనె పెట్టేసి అవి కాగిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు, కరివేపాకు అవన్నీ ఒకేసారి వేయించేసుకొని సిమ్లో పెట్టేసుకొని నేనైతే
ఫ్రై అయితే చేస్తానండి. ఎందుకంటే మరి బాగా కాగితే అది చింది మన మీదే పడిద్దనమాట. అందుకనే కొద్దిగా భయం. అందుకనే ఆవాలు చిటపట ఆడిందాకా మనం ఉంచుకొని ఇంక మనము దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయడమేనండి. ఈరోజు మీకు పెరుగు గార 3, 4 గంటలు నానాల్సిన అవసరమే లేదండి. పెరుగుకి బాగా పట్టేసిద్ది. ఒక 10 నిమిషాలు ఉంటేనే గారెకి పెరుగు మొత్తం పట్టేసి ఎంతో టేస్ట్‌గా ఉండిద్దండి. ఒకసారి నేను చెప్పే విధానంలో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎందుకంటే కొంతమందికి అప్పటికప్పుడే గారె తినాలి అనిపిస్తుంది గదా! అందుకని ఇట్లా అయితే ట్రై చేయండి ఒకసారి. శుభ్రంగా కలిపేసేసుకోవాలండి. తాలింపు మొత్తం కలిపేసేసుకున్న తర్వాత మనమైతే గారెకైతే పెడదామండి. ఇప్పుడు చింతకాయ పచ్చడిలోకి కూడా తాలింపు అయితే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మేము ఇవి ప్రిపేర్ చేసేసరికి ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకునేసరికి 10 అయిందనమాట. ఆకలి అంటున్నారని కొద్దిగా పప్పు పిండి తీసి పక్కన పెట్టేసి దాంట్లో ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర వేసేసి గారెలైతే చేస్తాను. ఆ తలా 2 పొట్టలో పడితే ఇవి కొద్దిగా లేట్ అయినా గానీ ఇంకా ఆగుతారనమాట. ఇంగా ఇది గూడా చింతకాయ పచ్చడిలో కూడా తాలింపు అయితే పెట్టేస్తున్నామండి. ఇవి గూడా ఎంతో మంచిదండి చింతకాయ పచ్చడి. పుట్టిన పిల్లలకి అన్నం అలవాటు చేయాలంటే అన్నప్రాసన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యేసేసి శుభ్రంగా అన్నం గూడా అలవాటు చేయొచ్చండి. పిల్లలకి బాగా ఉప్పగా పుల్ల పుల్లగా బావుండిద్దనమాట. పిల్లలు కొద్దిగా నెయ్యేసేసి కొద్దిగా ఇదేసి పెడితే పిల్లలు బాగా తింటారనమాట. అంటే అన్నానికి అలవాటు పడాలి గదా! అన్నం అలవాటు చేయాలంటే అన్నప్రాసన తర్వాత మ్యాక్సిమం అందరూ చింతకాయ పచ్చడితోనే అలవాటు చేస్తారు. ఇంగా అదైతే అయిపోయింది గదండీ! ఇప్పుడైతే కొద్దిగా పిండి పక్కన తీసుకున్నాంగా దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసేసి శుభ్రంగా కలిపేసుకున్నామండి. దానికి తగినంత ఉప్పు గూడా వేసుకోవాలి. సన్నంగా తరుక్కున్న 2 గడ్డలైతే వేసేసుకుంటున్నానండి. ఇన్ని తరిగాం కదా! ఇంకా అయన్నీ ఎందుకు వేయలేదు అంటే, పెరుగు గారెలకు వేసాం గదా! ఇంకొక బ్యాటర్ అయితే మీకు చూయించినట్టు ఇంకొక బ్యాటర్ అయితే చేసామనమాట. మీకు ఒక బ్యాటరే చూయించాను. ఇంక టైము లేదండి. ఇంకా ఆ రోజే మేము అయ్యప్ప స్వామి భజనకు కూడా వెళ్ళాలి. అందుకనే మార్నింగ్ అయితే గారెలు తినేసేసాము. అన్నీ అయితే కలిపేసి నేనైతే వేస్తున్నాను. ఒకళ్ళు వేయటం, ఒకళ్ళు తీయటం అయితే ఈజీగా ఉండిద్దని, తొందరగా అయిపోతుందని అట్లా అయితే చేస్తున్నాం అనమాట. ఇట్లా కొద్ది తీసేసుకొని రౌండ్‌గా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టడం వల్ల మొత్తం గారనేది లోపల వరకు బాగా ఉడికి పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉండిద్దనమాట. గారెల గురించి చెప్పాల్సిన అవసరమే ఉందండి. తింటే గారెలే తినాలి అని ఉండిద్ది కదండీ! స్లోగన్ కూడా ఉండిద్ది కదా! చూడండి బాగా ఫ్రై అయితే అయినియి. అయిన తర్వాత మనం ఒక్కొక్కటి తీసేసుకొని ప్లేట్‌లో అయితే వేసుకోవటమే. అందరం కలిసి మ్యాక్సిమం చేయటానికి ట్రై చేస్తున్నామండి. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవటం గూడా అవుతది గదా! ఒకళ్ళు చూస్తా, ఒకళ్ళు తీస్తా ఉంటాము. ఇప్పుడైతే టేస్ట్ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. వేడి గారెలోకి ఆ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో ఎక్సలెంట్‌గా ఉందండి. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా గారెలు పోసినప్పుడు చింతకాయ పచ్చడిని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఏందంటే వీడియోసు ఇప్పుడే కదా చేయటము. అంటే అప్పటినుంచో చేస్తున్నానండి. కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ ఆపేయటం అలా జరుగుతుంది. ఇప్పుడు పెరుగు గారెలోకి మిగిలిన పప్పు అయితే తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు అయితే కలిపేసుకుంటున్నానండి. కలిపేసేసుకొని ఆయిల్ అయితే కాగిందనమాట. ఇంకా ఆయిల్లో ఒక్కొక్కటి గారె వేస్తూ ఉంటే ఒకళ్ళు వేస్తున్నాం, ఒకళ్ళు నీళ్ళల్లో ప్రాసెస్ మీకు చూపిస్తాను చూసేసేయండి. చెప్తే అర్థం కాదు. ఇట్లా అయితే ఫ్రై అయిన తర్వాత ఒకళ్ళు వేయటం, ఒకళ్ళు తీయటం, ఒకళ్ళు తీసి నీళ్ళల్లో వేస్తే నేనొచ్చేసి నీళ్ళల్లో నుంచి తీసి గారె పెరుగులో వేస్తున్నాను. ఇట్లా వేయటం వల్ల శుభ్రంగా మనం ఇంకా 10 నిమిషాలకైనా పెరుగు గారె అయితే తినేసేయొచ్చండి. కొద్దిగా పుల్లగా ఉంటే పెరుగు ఇంకా బాగుండిద్దనమాట. మాది కొద్దిగా పులుపు వచ్చిందనమాట. వస్తే ఇంకా ఎమ్మటనే తినేసేయొచ్చు. గారె బాగా పట్టేసింది. ఇట్లాగ నేను చూపించినట్టు వీడియోలో గారెని నీళ్ళల్లో బాగా ముంచేసి ఒక 2-3 సెకండ్స్ అట్లా ఉంచేసి తీసేసుకొని మనం పెరుగులో అయితే వేసేసుకున్నామంటే ఎక్సలెంట్‌గా గారె అనేది సూపర్‌గా ఉండిద్దండి. పెరుగు గారె అయితే ఎక్సలెంట్‌గా ఉందని మా వాళ్ళు కూడా కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు ఎప్పుడైనా అప్పటికప్పుడు తినాలి అనుకుంటే పెరుగు గారెని ట్రై చేయండి.
ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. మేము ఒకటి ఇంట్లో కూడా స్మాల్ బిజినెస్ అయితే రన్ చేస్తున్నాము. అది బట్టల వ్యాపారము. దానివల్ల మేము ఇబ్బంది ఏంటి అవి కూడా పెడుతూ ఉంటాను. నేను ఇంకొకటి మీషోలో కూడా ఆర్డర్స్ అయితే ఒక 1 ఇయర్ నుంచి మీషోలో కూడా చేస్తున్నానండి. కాకపోతే మన దగ్గర స్టాక్ ఉంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాకపోతే మా దగ్గర డబ్బులకి కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉండి డబ్బులు లేక చేతిలో అంటే ఇక్కడ బయట మీషోలో మొత్తం హ్యాండిల్ చేయాలంటే డబ్బులైతే చాలా కావాలి కదండి. బయట కొద్ది తక్కువేలే కానీ మీషోలో అయితే ఎక్కువే. కాకపోతే మనం ఎప్పటికప్పుడు రీస్టాక్ అయితే చేస్తూ ఉండాలి. అప్పుడు చేస్తూ ఉంటేనే ఎప్పుడన్నా అప్పటికప్పుడు కొత్తవి తీసుకొచ్చి ఇవి అయిపోయినా అయిపోకపోయినా పెడుతూ ఉండాలి. ఎప్పుడన్నా ఒకసారి ఇవి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మా వారికైతే పెట్టాను. సూపర్గా ఉన్నాయని చెప్పారు. థ్యాంక్స్ వెరీ మచ్ అండి.